బుక్కియ రామన్న 6వ డివిజన్ నుంచి వెళ్ళి బరిలో నిలబడడం జరిగింది. నేను ఇంత ముందుగా డివిజన్ అధ్యక్షుని చేసిన, పట్టణ ఉపాధ్యక్షునిగా చేసిన. ఇక్కడ మాది దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వెళ్ళి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది కూడా తండకు పట్టించిన నాదుడు లేడు. ఒక తట్టేడు పాట తీసి పక్క వచ్చిన దిరణాలు లేదు. ఆ మురికోల డ్రైనేజ్ చూస్తే గెలిచిన కాడి నుంచి ఒకసారి కూడా తీయడం కూడా మా దగ్గర రాలే. అభ్యర్థులైనా ఇక మున్సిపాలిటీ పరిధిలో ఎవ్వరు రాలే. మా దగ్గర ఒక రూపాయి పని కూడా ఇక్కడ జరగలేదు. తట్టేడు మాట తీసి తీయడం చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పని కూడా చేయలే. మా దగ్గర గవర్నమెంట్ బీఆర్ఎస్ వచ్చిన కాడి నుంచి వెళ్ళి ప్రతి రోడ్డుకి గల్లీగా అన్ని సీసీ రోడ్ చేయడం, మశాన వాటికం కట్టించడం, మళ్ళీ వచ్చేసి మన కమిటీ హాల్ పంపించింది మాకు. ఇంకా ఏం జరగాలంటే నేను తండ్రి నుంచి వెళ్ళి నా సహకారం వచ్చిన ఒక 70,000 మాకు మన బొడ్రాయికి మన ఎల్లమ్మ గుడికి ఇవ్వడం జరిగింది. ఎల్లమ్మ గుడికి ఇచ్చిన. మళ్ళీ బొడ్రాయిలో చిన్న పెద్ద నాయకులు ఉంటే ఏమైనా హెల్ప్ చేయాలని అని చెప్పి అంటే ఒక బొడ్రాయికి ఒక 12,000 రూపాయలు ఇచ్చిన. అన్ని ముందు పడి నేనే పనిచేస్తున్నా. అది ఇంకోటి ఏంటంటే ఆయన ఇప్పుడు గెలిచిన కాడి నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి తండ మొత్తం వచ్చేసి జనాభా పెద్దగా ఉంటాయి అన్న. 1000 చిల్లర ఓటర్లు ఉంటారు. తండకు వచ్చేసి ఒక 10 ఇల్లు కూడా రాలే అన్న. పేదోళ్ళు బతలాడుతున్నా కూడా ఇల్లు ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, మాపు వస్తుంది అని చెప్పేసి పేదోళ్ళకి ఇవ్వలే. చాలా బాధాకరమైన విషయం ఉంది. ఇంకోటి ఏంటంటే రైతు బంధు ఇస్తా అని చెప్పేసి రైతు బంధు ఇవ్వడం లేదు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇస్తా అని కళ్యాణ లక్ష్మి కూడా టైంకు ఇవ్వట్లేదు. తులం బంగారం ఇవ్వట్లేదు. మన కేసీఆర్ కిట్ ఉండేసిన ఆ కిట్ కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఇవ్వడం కూడా ప్రభుత్వం కూడా ముందు అడుగు వేస్తలేదు. మళ్ళీ ఇట్లాంటివి చెప్పుకుంటే చాలా బాధలు ఉన్నాయి అన్న. సెంటర్ లైటింగ్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే ఆరోగ్య సాయంలో పెట్టించినాం. అది దానికి ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఇట్లా లైట్ వెలగడం కూడా చాలా సార్లు పోయి మున్సిపాలిటీ పోయి చెప్పితే వస్తుంది అని చెప్పేసి ఏ పని చెప్పినా వస్తే అని చెప్పినా కానీ ₹1 కూడా పని చేయదు. మా డీసెంట్లో పని చేయలే అన్న. మీరు తండ మొత్తానికి తిరిగేసి ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందా, టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిందా ఒకసారి మీరు తెలుసుకోండి. మీ తరఫున నేను చేస్తున్నాను అన్న. ఇప్పుడు కూడా ఆగితే అన్న కళ్యాణ లక్ష్మి గురించి 3 నెలలు 6 నెలలు తిరుగుతున్నా కూడా చెక్కులు రావట్లేదు. వస్తుందమ్మా అని చెప్పిన తులం బంగారం రావట్లేదు. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మశాన వాటిక లేకపోతే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. అది సాంక్షన్యంగా పని చేయలే. పని చేసిన తర్వాత ఏమో చనిపోయిన అభ్యర్థి గురించి వాళ్ళకు భూమి లేదు కాలబెట్టడానికి. లేకపోతే మళ్ళీ అదే కేసీఆర్కి బతలాడుకొని మా ఆరు రమేష్కి బతలాడుకొని అప్పుడు ఉన్నప్పుడు అది మశాన వాటిక కట్టించి ఇప్పుడు బ్రహ్మాండంగా ఎవరైనా పేదోళ్ళు అయినా వాళ్ళ భూమి లేకపోయినా కూడా ఇప్పుడు తీసుకుపోయి అక్కడ దాన చేపిస్తున్నాం. ఇట్లాంటి పనికి ఎక్కడ ముందు రావట్లేదు. బోరి అన్న అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళ ఇంటికి నీళ్ళు తీసుకొని పోతా అంటే బయట నుంచి కొడుతున్నారు. మీరు వేయించిందా, మీ బీఆర్ఎస్ పార్టీ వేయించిందా అని చెప్పేసి తిరిగి చెప్తున్నారన్న. నన్ను కారు గుర్తుపైన అమలైన ఓటు వేసి భారీ మెజారిటీని గెలిపించి నన్ను మళ్ళీ కేసీఆర్ దాకా నా పేరు తెలిసే వరకు అదే ఆరు రమేష్ అన్న దయ వల్ల అదే మన దయన్న దయ వల్ల తెలిసి మనం దండకు మంచి చేస్తా అని చెప్తున్నా అన్న.